నేను ఇప్పుడు చెప్పబోయేది వింటే ఖచ్చితంగా నా వీడియోకి లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేస్తారు. బిగ్ బాస్ సీజన్ 9 గురించి అందరూ మాట్లాడుకునేలా చేసిన రెండు ఇన్సిడెంట్స్. ఒకటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ అయితే రెండోది శ్రీజా దమ్ము అన్ఫెయిర్ ఎలిమినేషన్. ఈ వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటింగ్ ద్వారా శ్రీజాని బయటికి పంపించడం జరిగింది, ఆడియన్స్ ఓటింగ్ ద్వారా కాదు. సో ఆ రోజు నుంచి మనము చాలా మంది కూడా శ్రీజ ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుంది బిగ్ బాస్ హౌస్ లోకి అని చెప్పేసి మనం చూస్తున్నాం. దానికి టైం రానే వచ్చింది. రేపు వీకెండ్ ఎపిసోడ్ లో గానీ సండే ఎపిసోడ్ లో గానీ ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారని చెప్పేసి తెలిసింది. కానీ ఈ వచ్చిన ఎక్స్ హౌస్ మేట్స్ అందరూ కూడా అంటే లాస్ట్ సీజన్ లాగా జస్ట్ ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్ ని నామినేట్ చేయడానికి వస్తారా అనేది తెలీదు, లేకపోతే వాళ్ళకి మళ్ళీ మొన్న దివ్య ఎలా అయితే హౌస్ లోకి వచ్చిందో అలా వాళ్ళకి ఓటింగ్ అనేది పెట్టి వాళ్ళల్లో ఎవరికైతే ఓటింగ్ ఎక్కువ వచ్చిందో వాళ్ళని తీసుకుంటారా ఏంటనేది ఇంకా తెలియలేదు. ఏదైతే ఏంటి గానీ శ్రీజ అయితే మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుంది. అన్ని బాగుండి శ్రీజ కనుక మళ్ళీ కంటెస్టెంట్ గా కనుక బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఖచ్చితంగా ఈసారి టాప్ 3లో ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే శ్రీజ రీఎంట్రీ అని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.